జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో భౌతికవాదం తప్పక అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు లౌకిక జీవితం తప్పక అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. లౌకిక జీవితం అనేది సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశం ఉండదు. అలాగే భౌతికవాదం లేకుండా నేరుగా ఏ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం కూడా లేదు కదా. ప్రస్తుతం మనిషి వస్తు సంపదలో మునిగున్నాడు. ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతూ ఉన్నాయి. వస్తువుల యొక్క అవసరం పెరుగుతుంది, వినియోగం కూడా పెరుగుతుంది. వస్తు సంపద పుష్కలంగా ఉన్నప్పుడు, వస్తువుల యొక్క అవసరం పెరుగుతున్నప్పుడు, వినియోగం పెరుగుతున్నప్పుడు మనిషి భౌతికవాదం నుండి బయటపడే అవకాశమే లేదు. భౌతికవాదం ఎంత పరిమితంగా ఉంటే ఆధ్యాత్మికతను అందుకోవటం అంత సులభతరం అవుతుంది. భౌతికవాదం ఎంత ఎక్కువగా ఉంటే అది ఆధ్యాత్మికతను అందుకోవటానికి అంత అవరోధం అవుతుంది. భౌతికవాదం అనే పునాది ద్వారా మాత్రమే ఆధ్యాత్మికతను అందుకోవాలి తప్ప భౌతికవాదాన్ని విస్మరించి వ్యతిరేకించి ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. మరొక విశేషం ఏంటంటే, అసలు భౌతికవాదం ఆధ్యాత్మికతని రెండు మార్గాలు ఎక్కడా లేవు. భౌతికత అంటే ఏంటి? పదార్థంతో కూడి ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించింది. పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి వచ్చిందే కదా. కాబట్టి ఆత్మ నుండి వచ్చినటువంటి పదార్థం అనేది భౌతికవాదంగా రూపాంతరం చెందింది. పదార్థాన్ని సూక్ష్మీకరించుకుంటూ పోయామనుకోండి, చివరికి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం అవుతుంది. కాబట్టి పదార్థంలోనే ఆత్మ ఉంది. ఆత్మ పదార్థానికి భిన్నంగా లేదు. పదార్థం ఉందంటే అందులో ఆత్మ ఉన్నట్లే. ఇవాళ భౌతికవాదం అనేది ఆధ్యాత్మికతలో ఒక భాగమే తప్ప దాని నుంచి వేరుగా మాత్రం లేదు. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికత నుండి వేరు చేయకూడదు. పదార్థాన్ని సూక్ష్మీకరిస్తే శక్తి వస్తుంది. ఆ శక్తి ఇంకా సూక్ష్మీకరణం చెందితే శుద్ధ చైతన్యం అవుతుంది. అంటే పదార్థానికి ఆత్మకు మధ్య శక్తి ఉంది. ఆ శక్తే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఘనీభవనం చెందిందనుకోండి, అది పదార్థం అవుతుంది. ప్రాణశక్తి సూక్ష్మీకరణం చెందిందనుకోండి, అది శుద్ధ చైతన్యం అవుతుంది. ఇవి రెండు కూడా తప్పనిసరిగా అవసరం. పదార్థం లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శుద్ధ చైతన్యం లేదు. శుద్ధ చైతన్యం లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా పదార్థం లేదు. భౌతికవాదంలో ఎవరైతే విజయవంతం అవుతారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికతలో పరిణతి చెందగలుగుతారు. ఎవరైతే భౌతికవాదంలో ఫెయిల్ అవుతారో, ఎవరైతే భౌతికవాదం మత్తులో ఇరుక్కుంటారో వాళ్ళ జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటారు. భౌతికవాదంలో వైఫల్యం చెందటం అంటే వస్తువుల యొక్క కొరతున్న వైఫల్యమే, అవసరానికి మించి వస్తువులను సేకరించుకోవటం కూడా వైఫల్యమే. అందువల్ల పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటేనే ప్రమాదకరం అవుతుంది. నా సలహా ఏమిటంటే, భౌతికవాదం తప్పనిసరిగా అవసరమే, కానీ భౌతికవాదపు మత్తు మాత్రం చాలా ప్రమాదకరం. భౌతికవాదపు మత్తులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకి శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది. శారీరక మమకారం ఉన్నప్పుడు ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. శారీరక మమకారాన్ని వదులుకోవాలంటే వస్తువులు పరిమితంగా ఉండాలి. ఇవాళ వస్తు సంపద లేకుండా మనుషులు జీవించే అవకాశమే లేకుండా పోయింది. ఆర్థిక వనరులు అనేవి ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. ఆత్మీయతలు కరువైపోతున్నాయి.
ఆత్మీయతల ద్వారా శక్తి పెరుగుతుంది తప్ప ఆర్థిక వనరుల ద్వారా శక్తి పెరిగే అవకాశం లేదు. ఇంకా శక్తి హరించుకుపోతూ ఉంటుంది. ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్న చోట మనుషులలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి. యాంత్రికమైన జీవన విధానం ఉంటుంది. ఒకళ్ళు మరొకళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళు మరొకళ్ళను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనుషులు ఏమవుతున్నారు? వస్తువులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. వ్యక్తులను వదిలేస్తూ ఉన్నారు. ఆత్మీయతలను కోల్పోతున్నారు. యాంత్రికమైన జీవితం కోసం పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగవుతున్నాయి. ఎంత ఎక్కువ మంది కలిసి ఆప్యాయంగా అనురాగంగా ఉంటే అంత శక్తి పెరుగుతుంది. అదే యోగం అవుతుంది. ఒంటరి జీవితంలో యోగం ఉండదు, వియోగం ఉంటుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అసౌకర్యంగా మారుతున్నాడంటే తప్పనిసరిగా శక్తిని కోల్పోతున్నట్లే కదా. ఒక వ్యక్తి యొక్క ఉనికి మరొక వ్యక్తికి ఇబ్బందికరంగా ఉందంటే అతను ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్నట్లు కదా. అందువల్ల భౌతికవాదం అనేది తప్పనిసరిగా అవసరమే. భౌతికవాదం నుండి బయటపడే అవకాశమే లేదు. అందున గృహస్థ జీవితాన్ని కొనసాగించే వ్యక్తులందరూ కూడా భౌతికవాదాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవలసింది. కానీ అదే సమయంలో భౌతికవాద మత్తు మాత్రం ప్రమాదకరం. శరీరం బలహీనపడే విధంగా భౌతికవాదం ఉండకూడదు. శారీరక మమకారాన్ని పెంచే విధంగా భౌతికవాదం ఉండకూడదు. శారీరక సుఖానికి అలవాటు పడే విధంగా భౌతికవాదం ఉండకూడదు. శరీరం అదుపులో ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. భౌతికవాద మత్తు అనేది శరీరాన్ని బలహీనపరుస్తుంది. శరీరం బలహీనపడిందంటే మనిషి ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి జీవిత పరమార్థం నెరవేరాలంటే మనం జయించవలసినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే అన్నమయ కోశం. అటువంటి అన్నమయ కోశం అనేది భౌతికవాదంతో ముడిపడింది. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక సంస్థలను కూడా మీరు గమనించండి. వీళ్ళు కూడా తమ సంస్థల మనుగడ కోసం, ఆధ్యాత్మిక ప్రచారం కోసం భౌతికవాదాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒక 400 సంవత్సరాల క్రితం ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ అనేక మంది ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రకృతిలో మమేకం అవుతూ ఉంటారు. ప్రకృతిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో నిరంతరం జీవిస్తూనే ఉంటారు. కానీ ప్రస్తుతం ఆధ్యాత్మికత తగ్గుతుంది. ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక సంస్థల మధ్య పోటీ పెరుగుతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ తమ వ్యాప్తి కోసం, ఇతర దేశాలకు విస్తరించడం కోసం వనరుల సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతున్నారు. ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశమే ఉండదు. ఆధ్యాత్మికత అంటే ఆర్థిక వనరులకు అతీతంగా జీవించటం, ఆర్థిక వనరుల నుండి పూర్తిగా బయటపడటం. ఆర్థిక వనరుల ప్రమేయం ఉందంటే అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశమే లేదు. అందుకే మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు అనేక దేశాల్లో విస్తరించి లక్షలాది మందికి తర్ఫీదులు ఇస్తున్నాయి, ఎంతోమందికి శిక్షణలు ఇస్తున్నాయి. కానీ ప్రపంచ పరిస్థితులలో మార్పు రావటం లేదంటే అందుకు మూల కారణం ఏంటో మీరు ఆలోచించండి. ఆధ్యాత్మికతలో భౌతికవాదం ఉండకూడదు. ఆధ్యాత్మిక సంస్థలు భౌతికంగా విస్తరించాలని ఆరాటపడకూడదు. ఎక్కువగా విస్తరిస్తేనే పెద్ద సంస్థ అనుకుంటున్నారు. ఎక్కువగా కట్టడాలు ఉండాలి, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి అనేటటువంటి భావంతో వీళ్ళు కూడా భౌతిక పరమైన విస్తరణ కోసం పరితపిస్తున్నారు. కాబట్టి భౌతికవాదం ఇక్కడ కూడా అగ్రగామిగా ఉంది. ఇక్కడ కూడా అది ఆధిక్యతను సంతరించుకుంది. అయితే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే మాత్రం
భౌతికవాదం తప్పనిసరిగా అవసరమే, కానీ భౌతికవాదం మత్తు మాత్రం ఉండకూడదు. పరిమితంగా ఉంటే తప్పనిసరిగా అది ఔషధంగా ఉపయోగపడుతుంది. అతిగా ఉంటేనే ప్రమాదకరంగా మారుతుంది. ఇకపోతే లౌకిక జీవితం ఎలా ఉండాలి? లౌకిక జీవితం చాలా అవసరం. లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమవుతుంది. లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. మీరు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళని గమనించండి. లౌకిక జీవితంలో మానసికంగా ఒత్తిడిని పెంచుకొని ఘర్షణ పడుతూ ఉండి సమస్యలు కొని తెచ్చుకొని రుగ్మతలకు లోనై శారీరక ఇబ్బందులుండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు తప్ప లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకుని ఆధ్యాత్మికతను అందుకోవాలనే భావన ఉండటం లేదు. వాస్తవానికి లౌక్యము ఆధ్యాత్మికత రెండు కూడా జోడెడ్ల బండి లాంటివి. ఒకే గింజలోని రెండు పప్పు బద్దల వంటివి. రెండు సమాన స్థాయిలో ఉంటాయి. రెండు చేతులు ఒకే రకంగా ఉంటాయి, రెండు కాళ్ళు ఒకే రకంగా ఉంటాయి, రెండు కళ్ళు ఒకే రకంగా ఉంటాయి, రెండు చెవులు కూడా ఒకే రకంగా ఉంటాయి. అవన్నీ కూడా జంటలు, ద్వంద్వాలు, పాక్షికాలు, అసంపూర్ణాలు. చాలామంది లౌకిక జీవితాన్ని విస్మరించి లౌకిక జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ, భూతాత్మ అనుకుంటూ ఆధ్యాత్మికత వైపుకు విపరీతంగా ఆకర్షింపబడి ఒక దశకు పోయిన తర్వాత మరలా తిరిగి అసంతృప్తికి లోనవుతున్నారు. భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ లౌకిక జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతను అందుకోవటం కానే కాదు. దేన్నైతే మనం వ్యతిరేకిస్తామో అది ఇంకా బలపడుతూ ఉంటుంది. వ్యతిరేకించడం కన్నా జయించడం చాలా అవసరం. అనుభవించడం చాలా అవసరం. అనుభవించిన వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో త్వరగా పరిణతి చెందగలుగుతాడు. అణుచుకున్నటువంటి వ్యక్తి, వ్యతిరేకించేటటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. దేన్ని వ్యతిరేకించకూడదు, దేనిలో కూడా ఇరుక్కుపోకూడదు. సంసారం ఉండాలి, అదే సన్యాసంగా రూపాంతరం చెందాలి. సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసాన్ని అందుకున్నా అది ప్రమాదకరం. సంసారంలో ఇరుక్కొని సన్యాసాన్ని అందుకోలేకపోయినా అది కూడా ప్రమాదకరమే. చాలామంది ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆకర్షణను పెంచుకొని ఆధ్యాత్మికవేత్తలను గమనిస్తూ వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు కాబట్టి నాకు అటువంటి ఆనందమే కావాలనేటటువంటి భావంతో వివాహాలు మానుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కఠోర నియమాలు పాటిస్తూ అందరికీ అన్నింటికి దూరంగా ఉంటూ తాము ప్రత్యేకం, ప్రాముఖ్యం అనేటటువంటి భావనను పెంపొందించుకొని ప్రత్యేకమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మికతను అందుకోవాలనేటటువంటి తపనతోటి చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచాన్ని, లౌకిక జీవితాన్ని పూర్తిగా వదిలేసి వ్యతిరేకిస్తూ ఒక దశకు పోయిన తర్వాత ఆధ్యాత్మికత కూడా బంధమే అనేటటువంటి భావనను అనుభవంలోకి పొంది మరలా తిరిగి అసంతృప్తికి లోనవుతున్నారు. ఒక్కసారి సనాతన ఋషి సాంప్రదాయాన్ని పరిశీలించండి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. గృహస్థ జీవితంలో ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మపత్నితో సంసారాన్ని కొనసాగిస్తూ సంతానాన్ని కని పెంచి పోషించి దాన ధర్మాలు చేస్తూ సమాజాన్ని పోషిస్తూ ఉండాలి. వానప్రస్థంలో కుటుంబానికి సలహాలిస్తూ, బిడ్డలకు సలహాలిస్తూ కుటుంబాన్ని పర్యవేక్షించుకుంటూ ముందుకు సాగాలి. సన్యాస దశలో వచ్చేసరికి అన్నింటినీ అందరినీ వదిలేసి మానసికంగా ఒంటరిగా ఉంటూ భౌతికంగా అందరి మధ్య ఉంటూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ అదే తరహాలో జీవితాన్ని ముగించాలి. కాబట్టి సన్యాసం అంటే ఏమిటి?
భౌతికంగా వదిలేయటం కాదు, మానసికంగా వదిలేయాలి. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి మాత్రమే సన్యాసాన్ని అనుభవించగలుగుతాడు. ధర్మానికి విరుద్ధంగా జీవించే వ్యక్తి తప్పనిసరిగా లౌకిక జీవితంలో ఇరుక్కుపోతాడు, భౌతికవాదం ఇరుక్కుపోతాడు, లౌకిక జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకుంటాడు, ఆధ్యాత్మికతను అందుకునే అవకాశమే లేదు. కాబట్టి ఆధ్యాత్మికతను అందుకోవాలంటే లౌకిక జీవితం ఆటంకం కాకూడదు. లౌకిక జీవితాన్ని ఎప్పుడైతే ధర్మబద్ధంగా, నైతిక విలువలతో, శీల సంపదతో, క్రమశిక్షణతో కొనసాగిస్తామో అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండేటట్లయితే ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవలసిన అవసరం ఏమిటి? కళ్ళు తెరవటం లోపం కాదు, కళ్ళు మూసుకోవటం ప్రత్యేకం కాదు. భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ కళ్ళు మూసుకోవటం అంటే ఒక రకంగా అది అపరిపక్వత అవుతుంది. ప్రాథమికంగా సాధన కోసం కళ్ళు మూసుకోవాలి తప్ప భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు. సమత్వం, సమతుల్యం అనే పదాలను మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సమత్వం, సమతుల్యం ఉంటేనే సాత్వికత ఉంటుంది. సమత్వం, సమతుల్యం రెండు లోపించేటట్లయితే సాత్వికత ఉండదు. కాబట్టి లౌకిక జీవితాన్ని ఎవరైతే ధర్మబద్ధంగా కొనసాగిస్తారో వారి జీవితమే సాధనగా మారుతుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉండి, అయోమయంగా ఉండి, గందరగోళంగా ఉండి, సమస్యాత్మకంగా ఉండి వాటిని తొలగించుకోవటం కోసం, భర్తీ చేసుకోవటం కోసం, అసంతృప్తి నుండి, అశాంతి నుండి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని అందులోకి ప్రవేశించి కఠోర సాధన చేసిన ఆ సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు, కానీ ఎంతమంది పరిణతి చెందుతున్నారు మీరు ఆలోచించండి. సంస్థలు లక్షల మందికి తర్ఫీదునిస్తున్నాయి, కానీ ఎంతమంది ఆ మార్గంలో స్పష్టతను పొంది, అనుభవంలోకి పొంది తాము మిగతా వాళ్ళకంటే భిన్నం అనేటటువంటి విధంగా నిరూపించగలుగుతున్నారు. కాబట్టి లౌకిక జీవితం ఎందుకు సమస్యాత్మకం అవుతుంది? అందుకు మూల కారణం ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. ఎవరికైతే లౌకిక జీవితం పట్ల అవగాహన ఉండదో వాళ్ళకి అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది. అమాయకత్వం ఎక్కువగా ఉండేటట్లయితే వాళ్ళకి మంచి చెడుకు మధ్య వ్యత్యాసం కూడా తెలియదు. ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు, చెప్పింది చేస్తూ ఉంటారు, పెట్టింది తింటూ ఉంటారు, ఉండమన్నట్లు ఉంటారు. అమాయకత్వం అనేది ఒక రకంగా వరమే, కానీ లౌకిక జీవితంలో సమర్థవంతంగా, విజయవంతంగా జీవించటానికి అది ప్రమాదకరం అవుతుంది, ప్రధానమైనటువంటి అవరోధం అవుతుంది. అమాయకులకి అంతరంగం శుద్ధిగానే ఉంటుంది, స్వచ్ఛంగానే ఉంటుంది, కానీ దాని మీద ఏ ప్రింట్ పెడితే ఆ ప్రింటే నిలబడిపోతుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పనితీరుని గురించి, వాళ్ళ అంతరంగాన్ని గురించి అంచనా వేయలేకపోయామనుకోండి, తప్పనిసరిగా గాడి తెప్పే అవకాశం ఉంటుంది, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇవాళ చాలామంది ఏదో ఒకటి చేయాలనుకుంటారు, ఏదో ఒక వ్యాపకం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక వనరులనే తప్పనిసరి కాబట్టి ఆర్థిక వనరుల సేకరణ కోసం అందరూ కూడా ఏదో ఒక వ్యాపారాన్న, వృత్తినో ఎన్నుకుంటూ ఉంటారు. అయితే వృత్తిలో కానీ, వ్యాపకంలో కానీ, వ్యాపారంలో కానీ, దైనందిన జీవితంలో కానీ, లౌకిక జీవితంలో కానీ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు, ఎక్కువ మంది వైఫల్యం చెందుతున్నారు. అందుకు మూల కారణం ఏంటి?
వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంతరంగాన్ని అంచనా వేయలేకపోవటం, అలా అంచనా వేసేటటువంటి స్థాయి స్థితి లేకపోవటం, తనలో ఏం జరుగుతుందో చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటే చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల అవగాహన ఉంటే కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరికైతే అమాయకత్వం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ అంతరంగం ముడి రూపంలో ఉంటుంది, రఫ్గా ఉంటుంది, రా స్టేట్లో ఉంటుంది. వాళ్ళకి అవగాహన శక్తి తక్కువగా ఉంటుంది, ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది, లౌకికపరమైన విషయాల పట్ల అవగాహన ఉండదు, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు, బానిస భావంలో ఉంటారు. అటువంటి వాళ్ళు అందరి చేత చిన్న చూపు చూపబడుతూ ఉంటారు, అందరి చేత చిన్న చూపు చూపబడుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు పెద్దగా లెక్క చేయరు, వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు, వాళ్ళని వాడుకుంటూ ఉంటారు, వాళ్ళని ఒక యంత్రాల్లాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు లౌకిక జీవితంలో వైఫల్యం చెందుతారు. ఇవాళ కుటుంబ పోషణ ఎలా ఉంది? కడుభారంగా తయారైంది. ఆర్థిక వనరు లేకుండా అడుగు ముందుకు పడే అవకాశమే లేదు. మరి ఆర్థిక వనరులు సేకరించాలంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా, వ్యాపారం ఉండాలి కదా, వృత్తి ఉండాలి కదా. అలా వృత్తిలోనో వ్యాపకంలోనో వ్యాపారంలోనో సమర్థవంతంగా రాణించాలంటే అమాయకులకి అది సాధ్యం కాదు కదా. అలాగే తమో గుణస్తులను తీసుకోండి, వీళ్ళు ఎలా ఉంటారో ఆలోచించండి. తమో గుణస్తులు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మాత్రమే చూస్తారు. అదే సమయంలో తమలో ఉన్నటువంటి బలహీనతలను చూసుకుంటారు. సమత్వాన్ని, సమతుల్యాన్ని పూర్తిగా కోల్పోతారు. జీవితంలో పూర్తిగా వైఫల్యం చెందుతారు. కాబట్టి అమాయకత్వానికి తర్వాత దశ ఏమిటంటే తమో గుణం. వీళ్ళకి భయం ఎక్కువ, అనుమానం ఎక్కువ, సంకోచం ఎక్కువ, పెరిగితనం ఎక్కువ, ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు. ఎవరేం చెప్పినా గురుడిగా నమ్ముతారు, గురుడిగా అనుసరిస్తూ ఉంటారు. అవతల వ్యక్తిని అంచనా వేయటం సాధ్యం కాదు. తనకంటే ఎదుటి వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇతన్ని వశపరుచుకుంటాడు, హిప్నటైజ్ చేస్తాడు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి బానిస అవుతాడు. అతను చెప్పింది వేదం అంటాడు, అనుసరించమన్నదే సాధన అనుకుంటాడు. ఆ విధంగా మనుషులు ఏమవుతున్నారు? తమ కంటే ఉన్నతమైన వ్యక్తులకి లోబడిపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే జరుగుతుంది, మీరు గమనించండి. ఎదురుగా కూర్చున్న వ్యక్తి తనకంటే ఉన్నతంగా ఉన్నాడనే భావన కలిగిందనుకోండి, అతను ఏం చెప్పినా సరే ఎందుకు ఏమిటని ఆలోచించకుండా గురుడిగా అనుసరిస్తూ ఉంటారు. అక్కడ హేతుబద్ధత ఉండదు, శాస్త్రీయత కూడా ఉండదు. హేతుబద్ధత, శాస్త్రీయత రెండు లేకుండా, విశ్లేషించుకోకుండా, విచారించకుండా తొందరపడి అనుసరిస్తే ఏమవుతుందో ఆలోచించండి. అదే కాదు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, అమ్మాయి వివాహం కావచ్చు, అబ్బాయి చదువు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, చుట్టూనటువంటి వ్యక్తులతో మెలిగేటటువంటి విధానం కావచ్చు, వీటిల్లో ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వైఫల్యం చెందుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. లౌకిక జీవితంలో వైఫల్యం చెందినటువంటి వ్యక్తుల యొక్క లిస్టు తీసుకొని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు ప్రతి వ్యక్తిలో పాజిటివ్ని చూస్తారు, నెగిటివ్ని చూడరు. వాళ్ళు తమ కంటే ఉన్నతంగా ఉన్నారనే భావంతో వాళ్ళకి తమను తాము సమర్పించుకుంటారు. వేదాంత పరిభాషలో దీన్నే శరణాగతి అంటారు. అంటే గురుడిగా అనుసరిస్తూ అది శరణాగతి ఎలా అవుతుంది? దాన్ని శరణాగతి అంటానికి వీల్లేదు కదా.
తనకంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనుకున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించగలగాలి. ఆ ఔన్నత్యాన్ని తాను పెంపొందించుకునే విధంగా స్ఫూర్తిని కలగజేసుకోవాలి, స్ఫూర్తిని పొందాలి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోకపోతే లౌకిక జీవితం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కుటుంబ పోషణ అనేది ఆర్థిక లావాదేవీలతో కూడి ఉంటుంది. ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించకపోతే ఒక్కసారి గనక ఆర్థికంగా దెబ్బతింటే మరలా తిరిగి కోలుకోలేని పరిస్థితి వస్తుంది. తమో గుణస్థులో మూర్ఖత్వం ఉంటుంది. ఒక పరిధిలో ఫిక్స్ అయిపోతారు, బావిలో కప్పల్లాగుంటారు. నేను జీవిస్తున్న జీవన విధానమే కరెక్ట్ అనుకుంటారు. అంతకుమించి వాళ్ళు బయటపడలేరు. అందువలన జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తమో గుణం అనేది అన్ని విధాలా ప్రమాదకరమైతే, అదే రజోగుణాన్ని తీసుకోండి, ప్రార్థాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవటమే, శక్తిని కోల్పోవటమే. అదే సత్వగుణస్తులను తీసుకోండి, రెండు కోణాలను చూస్తారు. సమత్వం సమతుల్యంలో ఉంటారు. సమత్వం సమతుల్యం రెండు ఉన్నాయనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయారనుకోండి, మనిషి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఆలంబనగా చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గాన్ని ఆలంబనగా చేసుకొని కనుక ముందుకెళ్ళగలిగితే లౌకిక జీవితం సులభతరం అవుతుంది, అంతరంగ శుద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అంతరంగమే ప్రధానం అనుకుని లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు. లౌకిక జీవితంలో ఇరుక్కొని అంతరంగాన్ని వ్యతిరేకించకూడదు. అంతరంగ శుద్ధి అవసరమే, విజయవంతమైనటువంటి లౌకిక జీవితం కూడా అవసరమే. మనం క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోకూడదు. ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో చుట్టూ ఉన్నటువంటి అంశాలను గురించి అవగాహన లేకపోతే మనం సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ దాని గురించి స్పష్టతను ఏర్పరచుకోవాలి. హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. హేతుబద్ధత శాస్త్రీయత లేకపోతే తప్పనిసరిగా లౌకిక జీవితంలో ఫెయిల్ అవుతాం, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఫెయిల్ అవుతాం. మార్గం ఉన్నతమైనదే కావచ్చు, అనుసరించేటటువంటి విధానం కూడా శాస్త్రబద్ధంగా ఉండాలి కదా. అందువల్ల లౌక్యాన్ని జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకునే విధంగా మన తెలివిని మేధా సంపత్తిని ఉపయోగించుకోవాలి. తమోగుణం రజోగుణం రెండు ఉండకూడదు, సత్వగుణం ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే అంతరంగంలో అద్వైతం ఉండాలి, లౌకిక జీవితంలో ద్వైతం ఉండాలి. ఎవరు ఏమిటి అని తెలియకుండా జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం సమస్యాత్మకం అవుతుంది. ఒక్కసారి సమస్య ఉత్పన్నమైందంటే దాన్ని పరిష్కరించుకునేటటువంటి దిశలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమస్య ఏర్పడటం చాలా సులభం, దాన్ని తొలగించుకోవటం బహు కష్టతరం. అందున ప్రస్తుత తరుణంలో సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది, ఉన్నతంగా ఆలోచించే అవకాశమే ఉండదు. అందువల్ల లౌకిక జీవితాన్ని జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోవాలి. అంతరంగ శుద్ధికి లౌకిక జీవితం అవరోధం కాకూడదు. మరొక మాటలో చెప్పాలంటే
ఆకస్మికంగా ఆధ్యాత్మికతను అందుకోవటం కూడా సాధ్యం కాదు. 7వ అంతస్తు ఎక్కాలంటే మిగిలినటువంటి 6 అంతస్తుల నుంచి వెళ్ళాలి, కానీ ఒక్కసారిగా 7వ అంతస్తుకి ఎగరలేం కదా. కొండ మీద జ్యోతి ఉంది, జ్యోతి మనకు కనపడుతుంది, కానీ జ్యోతిని చేరాలంటే కొండ చాలా ఎత్తుగా ఉంది కదా. అందువల్ల ప్రధానంగా ఏం చేయాలి? భౌతికవాదాన్ని పరిమితం చేసుకోవాలి, లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. మరొక విశేషం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే ధర్మం అనేది చాలా అవసరం. ధర్మబద్ధంగా జీవించేటటువంటి వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ధర్మంగా జీవించడం సాధ్యం కాదు కదా. అసలు ధర్మానికి అవకాశమే లేదు కదా. ధర్మంగా ఆర్జించటం అనేది, ధర్మంగా జీవించటం అనేది, ధర్మాన్ని ఆచరించటం అనేది కత్తి మీద సాము లాంటిది కదా. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించే విధంగా సమాజం లేదు. సత్యవంతంగా జీవించే వ్యక్తిని అందరూ మోసం చేస్తారు. ధర్మంగా జీవించేటటువంటి వ్యక్తి అందరిలో చులకనవుతాడు. ఆర్థిక వనరుల యొక్క అవసరం పెరుగుతున్నప్పుడు ధర్మం పేరుతో చేతులు ముడుచుకొని కూర్చుంటే కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయి? యజమాని ధర్మంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు అటువంటి ధోరణి లేకపోతే యజమానికి కుటుంబ సభ్యులకు మధ్య సామరస్యం ఎదుర్కొంటుంది. అందువల్ల లౌకిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తిలో, వ్యాపారంలో, దైనందిన జీవితంలో, ప్రజా సంబంధాల్లో మనం జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఎవరు ఏమిటని తెలుసుకోగలగాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎవరిని గుడ్డిగా వ్యతిరేకించకూడదు. మరొక విశేషం ఏంటంటే, మనం అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటే అన్ని విషయాలు అవగాహన అవుతూ ఉంటాయి. అంతరంగాన్ని విస్మరించామనుకోండి, ఏ విషయం అవగాహన కాదు. లౌకిక జీవితాన్ని అవగాహన గావించుకోకుండా మనం అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తే అక్కడ కూడా వైఫల్యం చెందుతాం. లౌకిక జీవితాన్ని ఎప్పుడైతే విజయవంతంగా కొనసాగించగలుగుతామో అప్పుడే అంతరంగ శుద్ధి జరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిసినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది కదా. కళ్ళు తెరిచినప్పుడు ఘర్షణ లేకపోతే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే స్థితి ఉంటుంది కదా. కాబట్టి లౌకిక జీవితంలో తప్పనిసరిగా పాజిటివ్, నెగిటివ్ రెండింటిని గురించి ఆలోచించాలి. కానీ అంతరంగంలో మాత్రం ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంతరంగంలో ఏకత్వాన్ని అనుభవిస్తూ లౌకిక జీవితంలో పాజిటివ్, నెగిటివ్లను రెండింటిని బేరీజు వేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మన మీద మనకు పట్టు దొరుకుతుంది. మన మీద మనకు పట్టు దొరికిందంటే కుటుంబం మీద, సమాజం మీద కూడా పట్టు లభిస్తుంది. తమో రజోగుణాలు అనేవి అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణాలు, అవగుణాలు. వాటి నుండి బయటపడే అవకాశమే లేదు, వాటి నుండి తప్పించుకునే అవకాశమే లేదు. అవి ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్నాయి. పుట్టుకతోటి అవి మొదలవుతున్నాయి, పెరిగే కొద్దీ ఇంకా బలోపేతం అవుతున్నాయి. అటువంటి స్థితిలో లౌకిక జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకం అవుతుంది. అందున ఆర్థిక వనరులతో జీవితం కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయతలు కరువు అవుతున్నప్పుడు మనిషి విపరీతంగా శక్తిని కోల్పోతూ ఉంటాడు. అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో బలవంతంగా పనులు చేయవలసి వస్తుంది. ఆ బలవంతంగా చేయటం అనేది శక్తిని విపరీతంగా హరింపజేస్తుంది. ఇష్టంగా చేస్తూ ఉంటే
శక్తి పెరుగుతూ ఉంటుంది. కష్టంగా చేస్తూ ఉంటే శక్తి హరించుకుపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అంతరాత్మ ఉంటుంది. అంతరాత్మకు అనుగుణంగా జీవిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది. అంతరంగంలో చెయ్యకూడదని ఉండి కూడా బలవంతంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అంతరంగాన్ని ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటూ ఉంటామో మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది, ఇతరుల గురించి కూడా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇతరులకు లొంగిపోం, ఇతరులను లొంగ తీసుకుంటాం, ఇతరులను ఆకట్టుకుంటాం, ఇతరులను జయించగలుగుతాం, ఇతరులతో సామరస్యంగా మెలగలుగుతాం, ఘర్షణ వైఖరి నుంచి బయటపడతాం. మనం ఒకళ్ళ మీద ఆధారపడే స్థితి నుండి మన మీదనే అనేక మంది ఆధారపడే స్థితికి ఎదిగామనుకోండి, లౌకిక జీవితంలో విజయవంతం అవుతాం, అంతరంగంలో కూడా విజయవంతం అవుతాం. అయితే ఇక్కడ తెలివి మీద సంపత్తిని వాడకూడదు, సత్యాన్ని వాడాలి, సత్వగుణాన్ని వాడాలి. తెలివి మీద సంపత్తి వల్ల ప్రపంచాన్ని మేనేజ్ చేయగలుగుతాం, ప్రపంచాన్ని ఆకట్టుకోగలుగుతాం. కానీ అంతరంగం మాత్రం కలుషితం అవుతుంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటే లౌకిక జీవితంలో ఎంతమందినైనా సరే ఆకట్టుకోగలుగుతాం. భయము ఉద్రేకం రెండు ఉన్నాయనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా, ప్రశాంతంగా, మనోబలంతో సమర్థవంతంగా జీవిస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు? అందుకు అంతరంగ శుద్ధే ప్రధానమైనటువంటి రాచబాట తప్ప వేరే మార్గాలు లేనేలేవు. అటువంటి అంతరంగ శుద్ధికి ఆధ్యాత్మికత ఒక్కటే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. ఆత్మను గురించినటువంటి అవగాహన ఉందనుకోండి, అంతరంగం తప్పనిసరిగా శుద్ధి అవుతుంది. ఆత్మను గురించినటువంటి అవగాహన లేకుండా లౌకిక జీవితంలో ఇరుక్కుపోయామనుకోండి, ఆధ్యాత్మికతను అందుకునే అవకాశం లేదు. లౌకిక జీవితంలో ఇరుక్కోకూడదు, లౌకిక జీవితాన్ని వ్యతిరేకించకూడదు, లౌకిక జీవితాన్ని జయించగలగాలి, దాని నుంచి బయటపడగలగాలి, దానికి అతీతంగా జీవించగలగాలి. అప్పుడు అంతరంగ శుద్ధికి మార్గం సుగమం అవుతుంది. అంతరంగ శుద్ధి జరుగుతుంది అనుకోండి, లౌకిక జీవితం సులభతరం అవుతుంది. లౌకిక జీవితం సులభతరమైందనుకోండి, అంతరంగ శుద్ధి కూడా సులభం అవుతుంది. ఇవి రెండు ఒకదానితో మరొకటి అవినాభావ విడరాని పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి? లౌక్యాన్ని క్రమబద్ధీకరించుకుంటూ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి తప్ప లౌకిక జీవితంలో ఇరుక్కోకూడదు. అంతరంగమే ముఖ్యం అనుకుని లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు. లౌక్యం, అంతరంగం అనే రెండు రకాల జీవన విధానాలను అనుసరించకూడదు. ఉన్నది ఒకే ఒక జీవితం, మహోన్నత కళాత్మక జీవన విధానం. మానవ జీవిత పరమార్థం ఏంటి? పాత సంస్కారాలను కరిగించుకోవాలి, నూతనంగా సంస్కారాలు ఏర్పడకుండా చూసుకోవాలి, మనోభారం తగ్గించుకోవాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి, జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి. చనిపోయేటప్పటికీ అంతరంగం సమూలంగా శుద్ధి, మరణాన్ని ఆహ్వానించే విధంగా ఉండాలి, మరణాన్ని స్వచ్ఛందంగా స్వీకరించే విధంగా ఉండాలి. అదే ముక్తి లేక మోక్షం అంటే. కాబట్టి అటువంటి జీవితం రావాలంటే మనం ఏం చేయాలి? దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. అయితే ధర్మబద్ధంగా జీవించడం సాధ్యం కాదు కదా, నైతిక విలువలతో జీవించడం కూడా సాధ్యం కాదు కదా, శీల సంపదతో జీవించడం కూడా సాధ్యం కాదు కదా అని అనుకోవచ్చు. కానీ మనోబలం పెరుగుతుంటే అన్నీ సాధ్యమవుతాయి. దీనికి ఒకే ఒక శాస్త్రీయపరమైన విధానం ఏంటంటే,
నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనబడే శూన్య స్థితికి చేరి ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. లౌకిక జీవితాన్ని వదిలిపెట్టకూడదు, లౌకిక జీవితంలో ఇరుక్కుపోకూడదు, అంతరంగాన్ని విస్మరించకూడదు, అంతరంగమే ముఖ్యం అనుకోకూడదు. లౌకిక జీవితాన్ని వ్యతిరేకిస్తూ దానికి భయపడి సమస్యల నుంచి బయటపడాలనే భావంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ అక్కడ కూడా వైఫల్యం చెందుతారు. కాబట్టి సంసారం ఉండాలి, సన్యాసం ఉండాలి. సంసారాన్ని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు అంతరంగాన్ని కూడా అదే తరహాలో శుద్ధి చేసుకోగలుగుతారు. బాహ్య ప్రపంచం ఎప్పుడైతే అస్తవ్యస్తంగా గందరగోళంగా అయోమయంగా ఉంటుందో అంతరంగ శుద్ధికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానితో మరొకటి మిళితమై ఉంటాయి. చాలామంది పరిపూర్ణ జ్ఞానం అనగానే కేవలం భగవంతుడికి సంబంధించిన జ్ఞానమే పరిపూర్ణం అనుకుంటున్నారు. ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం చాలా సులభం, అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మనల్ని మత్తులో ముంచెత్తుతూ ఉంటుంది, ప్రలోభపెడుతూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. ఆనందాన్ని గురించి వినటం చాలా సులభం, ఆనందాన్ని అనుభవంలోకి పొందటం చాలా కష్టం. కాబట్టి ఆనందం అనేటటువంటిది అందని ద్రాక్ష పండు కావటానికి మూల కారణం ఏంటంటే లౌకిక జీవితం పట్ల అవగాహన లేకుండా ఆధ్యాత్మికతను అందుకోవాలనుకోవటమే. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గురుడిగా అనుసరిస్తూ ఉండటమే. చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల అవగాహన ఉండి వాటిని సమర్థవంతంగా చాకచక్యంగా పరిష్కరించుకోగలిగితే మనసులో ఊరట కలుగుతుంది, సంతృప్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. సంతృప్తి ప్రశాంతత ఉన్నాయి అనుకోండి, 90% సాధన జరుగుతూనే ఉంటుంది. సంతృప్తి ప్రశాంతత లేదనుకోండి, అంతరంగ శుద్ధికి అవకాశమే ఉండదు. అందువల్ల ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుంచి లోతుగా పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, విశ్లేషించుకోగలగాలి. ఆ తదుపరి అంతరంగం ఆటోమేటిక్గా శుద్ధి అవుతుంది. మనిషి ఎదిగే కొద్దీ పరిణతి చెందుతూ ఉండాలి. ఎదిగే కొద్దీ కన్ఫ్యూజన్ పెరగకూడదు, తమో రజోగుణాలు పెరగకూడదు. ఇప్పుడు ఎక్కువ మందిలో ఏమవుతుంది, రిటైర్ అయిన తర్వాత తమో గుణాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. ఏ వ్యాపకం లేనందువల్ల, కేవలం 3 పూట్ల భోంచేసి కదలకుండా కూర్చోవటం వల్ల, టీవీల ముందు సెల్ ఫోన్ల ముందు వాటిని ఉపయోగించుకుంటూ ఉండటం వల్ల మనుషులలో తమోగుణ రజోగుణం బాగా పెరుగుతుంది. తమోగుణ రజోగుణ 2 ఉన్నాయి అనుకోండి, మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రమాదకరంగా మారుతుంది. మనం ఎవరికైనా సలహా ఇచ్చినా ఆ సలహా కూడా వాళ్ళకి సమస్యాత్మకం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇది ప్రసంగాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, శిక్షణా తరగతుల ద్వారా లభించేది కాదు, స్వతహాగా లోపల ఉండాలి. హౌ టు ట్యాకిల్ అదర్స్ అనేది తప్పనిసరిగా లోపల ఉండాలి. హౌ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ అనేది తప్పనిసరిగా స్వతహాగా ఉండాలి. శిక్షణా తరగతుల వల్ల ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని చెప్తుంటారు, అది కూడా ఒక రకమైన నటన అవుతుంది. ఇలా ఉండాలి అని తరబేదిని ఇస్తున్నారంటే దాని పక్కన ఇలా ఉండకూడదని కూడా ఉంటుంది కదా. ఉండాలి, ఉండకూడదు అనేటటువంటి భావాలు ఉన్నాయంటే మనసు కండిషన్ అవుతుంది కదా, మనసు బలోపేతం అవుతుంది కదా. మనసు బలోపేతం అవుతుందంటే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి అంశాలు. వీటిని విస్మరించి మనం ఆధ్యాత్మికత పేరుతోటి పరుగులు తీస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? అందుకే పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది అంటారు.
ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని తరఫీదునిస్తున్నాయని తప్ప నియమాలను అధిగమించే స్థాయికి తీసుకెళ్ళటం లేదు. నియమాలు కూడా ఒక బంధమే కదా. నియమాలను ఆచరించడం అంటే అహంకారాన్ని బలోపేతం చేసుకోవటమే కదా. నియమాలు అవసరం లేదనే స్థితికి వెళ్ళామనుకోండి, అహంకారం కరిగిపోతుంది కదా. నేను ఫలానా అనే పరిమిత స్థితి ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది. నేను ఫలానా అనబడే పరిమిత స్థితి నుండి బయటపడగలిగితే అహంకారం కరిగిపోతుంది. అహంకారాన్ని కరిగించుకోవటమే స్వేచ్ఛ అవుతుంది. అహంకారంలో జీవించడమే ప్రమాదం అవుతుంది. ప్రాథమికంగా నియమాలు అవసరమే, కానీ నియమాలు అవసరం లేని స్థితికి వెళ్ళగలగాలి. నియమాలు బలంగా ఉన్నాయంటే మనిషి కండిషన్లో ఉన్నట్టే. నియమాలు ఎప్పుడైతే సరళంగా సులభంగా ఉంటాయో మనిషి కండిషన్ నుంచి బయటపడతాడు. కాబట్టి లౌకిక జీవితం, ఆధ్యాత్మికత అనే రెండు విషయాలను మీరు మర్చిపోండి. లౌక్యమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే లౌక్యం. రెండు వేరు కాదు, వేరు చేసే అవకాశమే లేదు. లౌకిక జీవితంలో అన్ని విషయాల పట్ల సమర్థవంతంగా వ్యవహరించాలి. అంతరంగంలో మాత్రం సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, శీల సంపద ఉండాలి. సత్యము, ధర్మము, శీల సంపద మూడు ఉండేటట్లయితే మనిషి తప్పనిసరిగా మనోబలాన్ని పెంపొందించుకుంటాడు, సమర్థతను పెంపొందించుకుంటాడు, సమస్యల నుండి పూర్తిగా బయటపడతాడు, జీవితాన్ని సాధనగా మార్చుకుంటాడు. మనకి లౌకిక జీవితంలో బంధాలు ఉండాలి, లౌకిక జీవితంలో అకౌంట్స్ ఉండాలి, లౌకిక జీవితంలో రాబడి ఖర్చులు ఉండాలి. కానీ అంతరంగంలో మాత్రం అవన్నీ మాయ అని తెలుసుకోగలగాలి. మాయ అని తెలుసుకొని జీవించడం వేరు, వాస్తవాన్ని అందులో ఇరుక్కొని పోవటం వేరు. మాయా అని తెలిసిన వ్యక్తి వాటికి అతీతంగా జీవిస్తూ వాటి మధ్య జీవిస్తూ ఉంటాడు. వాటికి అతీతంగా ఆలోచిస్తూ వాటి మధ్య జీవిస్తూ ఉంటాడు. వాస్తవాన్ని తెలిసిన వ్యక్తి వాటిలో తప్పనిసరిగా ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోవటం చాలా సులభం, బయటపడటం చాలా కష్టం. కాబట్టి అంతరంగం అనేది శుద్ధి కావాలంటే లౌకిక జీవితం అనేది ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా కొనసాగాలి. ఇటువంటి విషయాలను గురించి అవగాహన ఉందనుకోండి, మనిషి సాధనలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఎన్నుకునేటటువంటి గురువు కానీ, ఎన్నుకునేటటువంటి సంస్థల గురించి కానీ, ఎన్నుకునేటటువంటి విధానాన్ని గురించి కానీ, ఆచరించేటటువంటి సాధనను గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. దాని మీద పూర్తి పట్టు సాధించాలి. అప్పుడేమవుతుంది? లౌకిక జీవితం సులభతరం అవుతుంది, అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు. అంతరంగంలో ఇరుక్కొని లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికతను అందుకోవటం కూడా సాధ్యం కాదు. రెండింటినీ సమత్వంలో, సమతుల్యంలో పాటిస్తూ ముందుకెళ్ళగలగాలి. కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకోండి. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏందో తెలుసుకోండి. అమాయకత్వం ముఖ్యం కాదు. ఆధ్యాత్మిక పరిణతికి అమాయకత్వం అనేది ఒక రకంగా అవరోధమే. తెలివి, మేధా సంపత్తిని జ్ఞానోదయంగా మార్చుకోవాలంటే దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోగలగాలి. ఆ విధంగా లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటూ అంతరంగ శుద్ధిలో విజయవంతమవుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.